మాదాపూర్, అమీన్పూర్, మల్లంపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. అమీన్పూర్లోని బఫర్ జోన్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కట్టిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. జనం నివాసం ఉండే వాటిని కూల్చడం లేదన్నారు. ఇక హైడ్రా కమిషనర్ అయితే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అమీన్పూర్ లోని కొన్ని ప్రాంతాల్లో చూస్తే అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, అయితే నిన్నటి నుంచి హైడ్రా అధికారులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఏదైతే చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారో వాటిని అన్నిటిపైన అయితే కొరడా గుల్పిస్తుందనే చెప్పాలి. వాటి అన్నిటిని గిట కూల్చివేతలకు చేశారు. అదేవిధంగా దుండిగల్లోని మల్లంపేట అండ్ మాదాపూర్ లోని సున్నం చెరువులో అక్రమాల నిర్మాణాలన్నీ నిన్నటి నుంచి అధికారులైతే కూల్చివేస్తున్నారు. ఇదే విధంగా అయితే ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూలుస్తున్న క్రమంలో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ పెట్రోల్ పోసుకుని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. కాబట్టి అయితే హైడ్రా కమిషనర్ నిన్న ఒక స్పష్టమైన సూచనలు కూడా చేశారు. ఎవరైతే ఇప్పటికే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ ఎవరైతే నిర్మాణాలు చేసుకుని ఇంతకు ముందు నిర్మాణాలు చేసుకుంటారో వాటిని కూల్చోబోమని, ఇక పైన ఏదైతే కొత్త నిర్మాణాలు కూడా చేస్తారో వాటిని మాత్రం ఖచ్చితంగా కూలుస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అందు గురించి అయితే ఇప్పటి నుంచి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ కొత్త నిర్మాణాలు మాత్రమే చేయదు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎఫ్టీఎల్ లెవెల్ ఉందా లేదంటే బఫర్ జోన్ ఉందా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పారు. ఆ విధంగా తెలుసుకోవడానికి ఇది హెచ్ఎండిఏ వెబ్సైట్ లో సెర్చ్ చేయాలని చెప్పారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ లో సెర్చ్ చేసిన తర్వాత ఇది బఫర్ జోన్ కు వస్తుందా లేకపోతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉందా చూసి కొనాలని చెప్పేసి గిట కొంతమంది సూచనలు చేశారు. కాబట్టి ఇప్పటి నుండి కొంత ఎవరైతే పాత నిర్మాణాలు కట్టుకున్న వారికి కొంత ఊరట లభించిందనే చెప్పాలి. థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్